మీరొక్కరే ఈ విషయం గురించి పర్టిక్యులర్‌గా మాట్లాడుతున్నారు కానీ బేసిక్‌గా కాంగ్రెస్ పార్టీలో బల్మూరి వెంకట్ ఉన్నాడు. అలాగే మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు. ప్రెజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్ ఉన్నాడు. అలాగే ఇంకా చాలా మంది వెలమాకి సంబంధించిన కాస్ట్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్నారు. బట్ ఎవరు కూడా ఎందుకు స్పందించట్లేదు? ఈరోజు జగిత్యాలలో జరిగినటువంటి ఒక సమావేశంలో బల్మూరి వెంకట్ కూడా మాట్లాడిండు. సోదరుడు బల్మూరి వెంకట్ కూడా దాన్ని తీవ్రంగా ఖండించాడు. ఈరోజు ఇంకా చాలామంది విజయరమణారావు, మా పెద్దపల్లికి సంబంధించిన విజయరమణారావు ఆయన కూడా ఖండించడం జరిగింది. అనేక మంది ఎమ్మెల్యేలు కూడా ఖండించడం జరిగింది. జూపల్లి కృష్ణారావు గారు కూడా ఖండించడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఖండించారు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఖండించారు. సో అనేక మంది స్పందించడం జరిగింది. ఈరోజు మీరు చూసినట్టయితే రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేదు. గతంలో మొత్తం ఈ రాష్ట్రం ఏర్పడినటువంటి కంబైన్డ్ స్టేట్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా వెల్లమ్మ వాళ్ళు ఎప్పుడు కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి చూడలేదు. కానీ ఈరోజు మీరు చూసినట్టయితే కరీంనగర్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో, హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో, కూకట్పల్లిలో, అల్వాల్లో అంతటా కూడా వేలాది మందితో ధర్నాలు జరిగినాయి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక జాతిని ఉద్దేశించి మీరు చేసినటువంటి మాటలు ఏవైతే మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఆ జాతినే పూర్తిగా ఈరోజు కలతకు గురిచేసి అటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి ఏ పదవికి అర్హుడు కాదు. అంటే బేసిక్గా వెలమ్మ సామాజిక వర్గానికి సంబంధించి అందరూ కూడా చాలా రెస్పెక్టివ్గా, చాలా రెస్పెక్టెడ్గా, ఎక్కడ కూడా పెద్దగా గొడవలకి దిగకుండా చాలా పీస్ఫుల్గా వెళ్ళే కమ్యూనిటీగా కనబడుతూ ఉంటుంది. ఈ రోజు దాన్ని ఒక దెబ్బతీసే విధంగానే కనిపించింది ఈ మాటలన్నీ కూడా చూస్తుంది. దాన్ని ఇప్పుడు ఎప్పుడైతే ఒక మనిషి యొక్క ఐడెంటిటీని దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరుగుతుందో అప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్కరం కూడా రియాక్ట్ అవుతాం. ఈరోజు మా కమ్యూనిటీ అనేటువంటిది చరిత్ర చూసినట్టయితే చాలా ఎటువంటి దాన్నైనా ఎదుర్కొనేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళం, మేము పోరాటం చేయడంలో ముందుండేటువంటి వాళ్ళం. కాబట్టి ఇటువంటి పోరాటాలు మాకు కొత్త కాదు, ఇవి కొత్త కాదు. బెదిరింపులు వంగేవాళ్ళం అసలే కాదు. ఎవరు అయినా సరే బెదిరింపుల ద్వారానో లేకపోతే ఏదో చేద్దామనుకుంటే మాత్రం లొంగేవాళ్ళం కాదు. ఎటువంటి దాన్ని ఎదుర్కొంటాం, ఎదుర్కోగలిగే శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనా సరే ఏ కమ్యూనిటీకి ఇప్పుడు ఆయన నాకు తెలిసినంత వరకు ఆ వీర్లపల్లి శంకర్ అనేటతను రజక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అని నేను వింటున్నాను. రజక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మా మిత్రులు బసవరావు సారయ్య గారు ఉన్నారు. బసవరావు సారయ్య గారికి నాకు మిత్రత్వం దాదాపు 40 ఏళ్ళ నుంచి, గత 45 సంవత్సరాలుగా మేము ఇద్దరం మిత్రులుగా ఉన్నాం. నేను అన్న అని పిలుస్తాను, ఆయన తమ్ముడు అని పిలుస్తాడు. అదేవిధంగా నిన్న మొన్నటి వరకు, మరి ఈరోజు ఉన్నారో లేదో తెలియదు కానీ, రజక సామాజిక వర్గానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీనివాస్, మా కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు సంబంధించినటువంటి శ్రీనివాస్ నేను తమ్ముడు అని పిలుస్తాను, ఆయన అన్న అని పిలుస్తాడు. సో అనేక ఈ కమ్యూనిటీ నేను వెలమా అసోసియేషన్ అధ్యక్షునిగా అయిన రోజున గౌడ సంఘం అధ్యక్షుడిగా ఆనాడు ఉన్నటువంటి వెంకటేష్ గౌడ్ గారు నాకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పిండు. రెడ్డి సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయకులు కూడా నాకు కంగ్రాచులేషన్స్ చెప్పిండు. అనేక ఎట్లుంటుందంటే నిన్న మార్నింగ్ కూడా కురమ సంఘం అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎగ్గమలేశం గారు నా దగ్గరికి రావడం, ఇక్కడ కూర్చొని చాలాసేపు మాట్లాడుకోవడం జరిగింది. ఆ విధంగా అన్ని సంఘాలతో కలిసి పనిచేస్తాం తప్పితే ఎవరితోని కూడా ఈ రకమైనటువంటి గిల్లి గజ్జాలు పెట్టుకుని లేకపోతే ఇది పెట్టుకుని కాదు. ప్రతి సమాజంలో ఉన్నటువంటి అన్ని సంఘాలకు కూడా అసలు సంఘం అనేది ఎందుకు ఏర్పరచుకుంటాం? ఒక కమ్యూనిటీ అనేటువంటిది, ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి కడుపేద వర్గాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనతో పాటు పైకి లిఫ్ట్ చేయాలి, వాళ్ళతో పాటు వాళ్ళందరినీ కూడా మనతో పాటు తీసుకుపోవాలి అనేటువంటి ఇదిలే ఉంటుంది. కానీ ఎదుటి సామాజిక వర్గాన్ని కించపరచాలనో లేకపోతే వేరే వాళ్ళని ఇది చేయాలనేటువంటిది కాదు ఇక్కడ ఉద్దేశం. ఆ రకంగా ఆలోచన చేస్తామేమని తప్పితే, ఈరోజు మీరు ఎప్పుడైనా శ్రీశైలం టెంపుల్కి వెళ్ళినో లేదు, శ్రీశైలం టెంపుల్కి వెళ్తే శ్రీశైలం టెంపుల్లో ఈ రోజుకి కూడా అక్కడ అన్ని రకాల చాలా కుల సంఘాలకు సంబంధించినటువంటి చౌల్ట్రీస్ ఉన్నాయి. కానీ ఈరోజు వెలమ చౌల్ట్రీకి వెళ్తే అక్కడ వెలమ చౌల్ట్రీలో దొరక్కపోతేనే వేరే చౌల్ట్రీకి వెళ్తారు ఎవరైనా కూడా. అది రెడ్డిస్ కావచ్చు, అది ఇంకొక విఐపీస్ ఎవరు వచ్చినా కూడా మా చౌల్ట్రీలోనే మొట్టమొదటిగా ఇస్తారు. ప్రతిరోజు మధ్యాహ్నము రాత్రి ఉచితమైన భోజనం మేము అక్కడ సప్లై చేస్తాం. మొత్తం కమ్యూనిటీ అందరం కలిసి ఒక ఇదిగా చేసుకుని దాన్ని చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వేములవాడలో చేస్తున్నాం. ఎన్నో టెంపుల్స్లో మేము మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఉన్నప్పుడు, గతంలో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను వెళ్ళి షిరిడీలో మాకు ఒక స్థలం ఇవ్వండి, మేము ఇక్కడ కడతాం, మేము ఇక్కడ కూడా నిత్యాన్నదానం చేస్తూ మేము ఇది చేస్తామని చెప్పినాం. ఆ రకంగా అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాం. ఎంతోమందికి విద్యార్థులను చదివిపిస్తున్నాం. ఈరోజు మా హాస్టల్స్ ఉన్నాయి, మా బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి, మా గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. మా హిమాయత్ నగర్ బాయ్స్ హాస్టల్లో ఉండి చదువుకున్న వాళ్ళు ఈరోజు బీసీల్లో, దళితుల్లో, అనేక వర్గాల్లో ఉన్నటువంటి అనేక మంది ఈరోజు యుఎస్లో ఉన్నటువంటి వాళ్ళు, వేరే రాష్ట్రాల్లో అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి మంచి డాక్టర్స్ అయ్యి మంచి ఇదిలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు.
ఏది కేవలం వెలమ సామాజిక వర్గానికి కాదు. ఈరోజు వెలమ సామాజిక వర్గం ఒక ఓల్డేజ్ హోమ్ నడుపుతున్నాం. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే బెస్ట్ ఓల్డేజ్ హోమ్ మేము నడుపుతున్నటువంటి ఓల్డేజ్. ఈరోజు ఆ ఓల్డేజ్ హోమ్లో కేవలం 3 మాత్రమే వెలమాస్ ఉన్నారు. మేము 100 మంది అక్కడ ఉంటే 100 మందికి మేము అక్కడ సదుపాయం కల్పిస్తే అందులో వెల్మాస్ 3 మాత్రమే, మిగిలిన 97 మంది ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరికీ కూడా మేము మా సొంత డబ్బులతో మేము వాళ్ళందరికీ సబ్సిడైజ్ చేస్తూ వాళ్ళందరికీ కూడా మేము అన్ని సదుపాయాలు కల్పిస్తాం. అది మా 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 కమ్యూనిటీ చేసేటువంటి సమాజ సేవ, సమాజం కొరకు ఆ కట్టుబడి పనిచేస్తున్నటువంటి ఈ కామెంట్స్ని మనం ఏ విధంగా చూడొచ్చు? రాజకీయ పరంగా చూడొచ్చా, లేకపోతే అంటే మీరేంటంటే వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు కమ్యూనిటీకి సంబంధించి, కానీ ఆయన ఉద్దేశించి మాట్లాడింది మాత్రం రాజకీయ నాయకులకి సంబంధించి ఉద్దేశించి మాట్లాడానని అంటున్నారు కదా? ఖచ్చితంగా దానిపైన కూడా మేము విశ్లేషణ చేస్తాం. దీని వెనక ఏదైనా రాజకీయ కోణం ఉందా, కుట్ర కోణం ఉందా అనేది కూడా ఆలోచన చేస్తాం. దాని విషయంలో కూడా మేము తీస్తాం. ముందు రేపు పొద్దున మేము చర్చించుకుంటాం. మా కమ్యూనిటీకి సంబంధించిన మీరంతా టీపీసీసీ అంటే అధ్యక్షుడికి వెళ్ళి కంప్లైంట్ చేయడం కూడా జరిగిందని విన్నాను. అలాగే షోకాజ్ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. నా కామెంట్స్ ఉపసంహరించుకుంటున్నానని చెప్పేసి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. సో ఏం చెప్తారు దీనికి? నిన్న నేను సిబిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారిని కూడా నేను ఈవినింగ్ కలవటం జరిగింది. ఈ విషయం గురించి చర్చించినప్పుడు వారు వెంటనే షోకాజ్ నోటీస్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అయితే ఈరోజు నేను అది కూడా చూసినాను వీడియో. ఆయన ఏదో నేను ఉపసంహరించుకుంటున్నాను అనేటువంటి ఇదిలో మాట్లాడాడు. ఫస్ట్ చేయాల్సింది ఏముండే అంటే, హుందా అయినటువంటి మనిషిగా, మీకు ఒక ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి మనిషిగా ఆయన మాట్లాడినట్టయితే, ఎస్ నాతో తప్పు జరిగింది, నేను మాట్లాడింది తప్పు, నా తప్పుని నేను గ్రహిస్తున్నాను, నా తప్పుని నేను అర్థం చేసుకుంటున్నాను, నేను ఇటువంటి మాటలు మాట్లాడాల్సింది కాదు, నేను ఈరోజు మాట్లాడినటువంటి మాటలకి నేను సిగ్గుతో తల వంచుకుంటున్నాను అని చెప్పి ఆ విధంగా మాట్లాడాల్సిందే. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడింది వెల్మ కమ్యూనిటీ మీద కాదు, నేను మాట్లాడినది కల్వకుంట్ల కుటుంబం మీద అని మాట్లాడుతున్నాడు. కల్వకుంట్ల కుటుంబం అంటే ఎవరు? కల్వకుంట్ల కుటుంబం అంటే కేసీఆర్ ఒక్కడేనా? కేసీఆర్ లేకపోతే కేటీఆర్ వీళ్ళు మాత్రమే కల్వకుంట్ల కుటుంబం అని ఆయన ఉద్దేశమా? కల్వకుంట్ల కుటుంబం అంటే ఈ రాష్ట్రంలో వేలాది కుటుంబాలు ఉన్నాయి. కల్వకుంట్ల ఇంటి పేరు ఉన్నటువంటి కుటుంబాలు ఈ రాష్ట్రంలో వేలాది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ, ఆ కుటుంబాలన్నిటికీ ఈరోజు క్షోభ కలగదా? ఈరోజు అంటే ఇప్పటికీ కూడా ఇంకా ఆయనకి ఏమాత్రం కూడా కనువిప్పు కలగలేదు. ఆయన ఇంకా అదే ఆలోచనలో ఉన్నాడు అనేటువంటిది ఆయన భావనలో ఉన్నటువంటి ఇదిలో కనబడుతున్నది తప్పితే వేరే ఏం లేదు. నేను స్పష్టంగా ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎవరు ఇటువంటి మాటలు మాట్లాడినా కూడా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ కులాన్ని కించపరిచే విధంగా ఏ ఒక్కరు మాట్లాడినా కూడా అది అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఏ పదవి లేనటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఎవరు మాట్లాడినా కూడా తప్పే. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. రేపు శంకర్ మీద మీరు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? రేపు మేము 9 నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతున్నటువంటి సందర్భంలో మేము మాకు సంబంధించినటువంటి లెజిస్లేటర్లు అందరం కూడా మేము ముఖ్యమంత్రిని కలుస్తాం. ముఖ్యమంత్రికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. స్పీకర్ని కూడా కలుస్తాం. స్పీకర్కి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా తీసుకొని పక్షంలో మేము మా అంతర్గతంగా మేము చర్చించుకుని ఆ రకమైనటువంటి ఏ రకమైనటువంటి ఆల్రెడీ కేసులు పెట్టాం. వివిధ స్టేషన్లో కేసులు బుక్ అయినాయి. వాటన్నిటికి కూడా ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. లీగల్గా చట్టపరంగా ఏ రకమైనటువంటి తీసుకుంటాం. ఈరోజు ఇప్పటి వరకు ఇక్కడే జరిగిన కేసులు అనేటువంటిది రేపటి నుంచి మహారాష్ట్రలోని కిన్వట్లో, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో, మిగిలిన జిల్లాల్లో ఉన్నటువంటి వెల్మాస్ కూడా రేపటి నుంచి కేసులు పెడతారు. అక్కడ కూడా ఒకవేళ ఇక్కడ న్యాయం జరిగిపోయినా అక్కడ కూడా జరుగుతుంది. మహారాష్ట్ర అనే కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకుంటే అటు నెల్లూరు జిల్లా కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, లేకపోతే ఉభయ గోదావరి జిల్లాల్లో కావచ్చు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కేసులు పెడతారు. అటు మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళు కేసులు పెడతారు, ఇటు కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కేసులు పెడతారు. అవన్నీ కూడా ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. రైట్ సార్. అంటే ఈ విధమైన కామెంట్స్ చూస్తుంటే ఒక పక్క నుంచి పార్టీలో అంటే సద్దు మణిగించే ప్రయత్నం ఏమైనా చేస్తే ఏం చేస్తారు? మరి సద్దు మణిగించేటువంటి ప్రయత్నం అంటే నేను అనేది ఏంటంటే, ఫస్ట్ ఎవరైనా కూడా క్షమాపణ కోరుకోవడం, తప్పు జరిగిందని ఒప్పుకుని క్షమాపణ కోరుకున్నప్పుడు క్షమించగలిగేటువంటి గుణం మాలో ఉంటుంది. కానీ ఆ క్షమించమని అడిగేటువంటిది ఏ విధంగా ఉండాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. క్షమించమనేటువంటిది ఎప్పుడు తప్పు జరిగింది, నాతో తప్పు జరిగిందని ఒప్పుకుని క్షమించమని అడిగితే ఎవరైనా క్షమించేటువంటి గుణం ఉండాలి. ఆ రకమైనటువంటి ఆలోచన ఉండాలి. కానీ నేను ఇట్లా కాదు, అట్లా కాదు, ఇట్లా అని తప్పుడు జరిగింది ఏంది, నువ్వు మాట్లాడింది ఏంది అనేది సమాజం మొత్తం చూసింది, ప్రపంచం మొత్తం చూసింది.
కాబట్టి ఈరోజు ఆ రకమైనటువంటి క్షమాపణలు వీఆర్ ఎక్స్పెక్టింగ్, కానీ ఈ రకమైనటువంటి ఏదో తప్పుకు తిరిగేటువంటి ఇది కాదని. రైట్. నాకు ఇప్పుడు అంటే మీరు మాట్లాడుతుంటే ఒక డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి సంబంధించి ఉద్దేశించి రాజకీయ నాయకుడిగా మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది, ఇంటి పేరు తీసుకొచ్చి కాస్ట్ అంటే కమ్యూనిటీని తీసుకొచ్చి మాట్లాడితే ఇంకొక రకంగా ఉంటుంది. మీరు మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. సో ఈయన తిట్టిన తిట్లు మీరు అన్నట్టు కమ్యూనిటీని ఉద్దేశించని క్లారిటీయా? ఎస్, ఖచ్చితంగా ఆయన కమ్యూనిటీ గురించి మాట్లాడిండు. కేవలం ఏదో ఇప్పుడు ఏదో మళ్ళీ తప్పుకోవడానికి ఏదో కల్వకుంట్ల కుటుంబం అంటున్నాడు. మొదలు ఖచ్చితంగా వెల్మ కమ్యూనిటీ గురించే మాట్లాడిండు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఏదో నేను అట్లా కాదు, వెల్మ గురించి కాదు నేను మాట్లాడింది కల్వకుంట్ల కుటుంబం. నువ్వు కల్వకుంట్ల కుటుంబం గురించి మాట్లాడినా కూడా తప్పే. నీకు కేసీఆర్ గారి మీద కోపం ఉంటే కేసీఆర్ గారి గురించి మాట్లాడు, వ్యక్తిగా మాట్లాడు. కానీ ఒక కుటుంబాన్ని, కేసీఆర్ గారి కుటుంబం గురించి మాట్లాడే హక్కు ఎక్కడున్నది నీకు? కేసీఆర్ గారి ఇంట్లో కేసీఆర్ గారి భార్య ఉంటారు, కేసీఆర్ గారి పిల్లలు ఉంటారు, కేసీఆర్ గారి మనవళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు, వాళ్ళ కోడళ్ళు ఉంటారు, ఇతర వాళ్ళ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది నీకు? ఎవరిచ్చారు నీకు ఆ హక్కు? కేవలం నీకు రాజకీయంగా వైరం ఉంటే, ఒక అంశం మీద వైరం ఉంటే, లేకపోతే రాజకీయ విభేదాలు ఉంటే కేసీఆర్ గారి గురించి మాట్లాడు, విధానాల గురించి మాట్లాడు. ఏ విధానాల గురించి నువ్వు మాట్లాడదలుచుకున్నావు? నిన్న మొన్నటి దాకా 2014లో 2018లో ఆ కేసీఆర్ గారి దగ్గరనే కదా నువ్వు టికెట్ ఇమ్మని తిరిగింది, ఆయన దగ్గరనే కదా నువ్వు పెరిగింది, మొత్తం నీ జీవితం గడిపింది. నీకు రాజకీయ భిక్ష, నీకు సీట్ ఇవ్వలేదని నువ్వు ఈరోజు బయటికి పోయి నువ్వు కంటెస్ట్ చేసినావు. కానీ ఎవరికైనా కూడా ఏ రాజకీయ పార్టీకైనా ఉండొచ్చు, ఏ రాజకీయ పార్టీలోనైనా పనిచేయచ్చు. కానీ ఆ రాజకీయ పార్టీలో పనిచేసేప్పుడు ఆ రాజకీయ పార్టీ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలి. నేను కాంగ్రెస్లో పనిచేస్తున్నాను, నేను గతంలో టీఆర్ఎస్లో పనిచేసాను, గతంలో అంతకుముందు కాంగ్రెస్లో పనిచేసిన, తర్వాత టీఆర్ఎస్లో పనిచేసిన, ఈరోజు కాంగ్రెస్లో పనిచేస్తాను. నేను ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, సోనియా గాంధీ గారి ఆలోచన, ఖర్గే గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందని ఆలోచన చేసుకుని నేను దాని ప్రకారంగా నేను నడవాల్సి ఉంటుంది. కానీ నా సొంత ఎజెండా, నా సొంత ఇదో లేకపోతే ఎవడో ఇంకా బయట ఎవడో మళ్ళీ పుల్లే చెప్పినను ఆలోచన చేసుకుని నడిచిపోయి వస్తే అది కుదరదు. ఎప్పుడైనా కూడా రాజకీయాల్లో నా నిబద్ధత నాకు ఉండాలి. అట్ ద సేమ్ టైం మళ్ళీ పార్టీ ఆలోచన విధానానికి కట్టుబడి పనిచేయాల్సి ఉంటుంది. పార్టీ ఎప్పుడు చెప్పదు, ఏ పార్టీ చెప్పదు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టంగా చెప్పారు, మేము ఇటువంటి ఆలోచన విధానం మా పార్టీ ఒప్పుకోదు, ఇతర కులాలని విమర్శించడం, ఇతర కుమానాలని ఈ విధంగా మాట్లాడటం అనేటువంటిది మా పార్టీ విధానం కాదు, మా పార్టీ దీనికి తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు. అంటే పార్టీ విధానం కాదు, ఇది ఆయన వ్యక్తిగతం. కాబట్టి ఖచ్చితంగా ఆయన తప్పుని అర్థం చేసుకుని ఉన్నటువంటి వెల్మ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రైట్ సార్.